అంటే కేసీఆర్ బయటకు రావడమే ఒక వార్త అయిపోయింది. కేసీఆర్ బయటకు రావడం ఒక వార్తే, కేసీఆర్ లోపల పోవడం ఒక వార్తే, కేసీఆర్ అసెంబ్లీకి రావడం కూడా ఒక వార్త. అంటే రేవంత్ అన్న ఏం మొత్తుకున్నా మారబెట్టలేదు. ఎంత పొడుగు మాట్లాడినా, ఎంత బూతులు మాట్లాడినా, ఎంత గయ్య గయ్య మొత్తుకున్నా సరే ప్రజలు పట్టించుకోలేరు. కానీ కేసీఆర్ వస్తే మాట్లాడతారు, పోతే మాట్లాడతారు, కుసుటే మాట్లాడతారు. అసలు ఎవడు ముఖ్యమంత్రి, ఎవడు ప్రతిపక్షం నాకే డౌట్ వస్తాను. మీకు డౌట్ వస్తే మీరు చెప్పి గిలేకబ్బా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే మరి ఈ అంశం పైన ఏం చేద్దాం, అసెంబ్లీలో చర్చ పెడితే ఏం మాట్లాడదని అల్లుని కొడుకుని పిలిపించుకొని చర్చ పెట్టిరంట. కేసీఆర్ అయితే రాకపోవచ్చు, నా డౌట్ అయితే. రాడు కూడా ఒక రకంగా అనుకుందాం, రాడు కూడా. వస్తే మాత్రం అదృష్టవంతులే. ఎందుకు తెలంగాణ ప్రజలు అదృష్టవంతులు ఒక రకంగా చెప్పాలంటే. వాస్తవాలు బయటకు వస్తాయి. ఇంకోటి, వీళ్ళు మైకు కట్ చేస్తారనే విషయం తెలుసు లోకానికి. ఒకవేళ మైకు కట్ చేయకుండా కేసీఆర్ మాట్లాడితే యావత్ తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా వాస్తవాలు తెలుస్తాయి.